హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తాను. ఈవినింగ్ ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా స్వీట్ కార్న్స్తో గుంట పునుగుల్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా వేసుకునే గుంట పునుగుల కన్నా ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా అండ్ చాలా స్పైసీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఇలా ట్రై చేయండి. మరి ఇది ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి 3 కప్పులు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్టును వేసి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు జీలకర్ర అండ్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో గరం మసాలా అండ్ అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పునుగుల ప్యాన్ పెట్టేసి ముందుగా గుంట పునుగుల ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఇలా ఆయిల్ని వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా ప్యాన్ హీట్ అయ్యాక గుంట పునుగులు వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ట్రై చేసుకొని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో స్వీట్గా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గుంట పునుగులు రెడీ అయిపోయింది. ఇది మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇది మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.